ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలో కల్తీ విత్తనాల మాఫియా దాష్టికాలు వెలుగు చూశాయి. మాయల మాంత్రికుడు పెదర్ల రాంబాబు గ్యాంగ్ పై 420 కేసు నమోదు చేసిన పోలీసులు. ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ విత్తనాల వ్యవహారం కలకలం రేపింది. పెదర్ల రాంబాబు, అతని అనుచరులు గోపాలరావు, ఇసాకులపై 420 కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతినడంతో లబోదిబోమంటున్న బాధిత రైతులు తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. బాధిత రైతులకు అండగా నిలిచిన జీ కొండూరు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన రైతులు వినతి పత్రాన్ని కూడా అందించారు. టీడీపీ నాయకుల పేర్లు చెప్పి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పెదర్ల రాంబాబు వర్గంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ విత్తనాల విక్రయాల వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. రైతులకు జరిగిన నష్టంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పు. నేను జీతగానండి. వాళ్ళు ఏది చెప్తే అది చేంజ్. ఎవరి దగ్గర? రాంబాబు గారి దగ్గర. వాళ్ళు జీతం వాళ్ళు చేంజ్ చూసిరామని చేంజ్ చూసి వస్తా, ఎన్ని తీపిమంటే ఎన్ని తీపిస్తా, కండ్లు ఇరిపిమంటే టైం ఇస్తే కండ్లు ఇరిపించా. మరి వీళ్ళ కండ్లు ఇరిపించావా? ఇరిపించాం. పంపించావా? పంపించాం. ఎన్ని టన్నులు అయితే ఐడియా లేదండి. బుక్లో రాసా. అదే 36 టన్నులు అంటున్నాడు. అబద్ధం ఆడతాడా? ఎన్ని టన్నులు? అదే ఆయన చెప్తున్నాడండి. నేను 5 అది ఎన్ని టన్నులు? 36 అంటున్నాడు. తోలేవు కదా? ఎక్కడికి వెళ్ళింది అది? రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి. మరి ఆయన డబ్బులు ఇవ్వాలిగా. డబ్బులు ఇవ్వాలంటే పెట్టుబడి కాదు బాబు, 30 ఎకరాలు వేసాడు కదా, ఆయన చెప్పినట్టే నువ్వు వేపించింది. అవునండి. నీకేమన్నా వాటా ఉందా దాంట్లో? నాకేముండదండి. నేను జీతగాడిని. ఏ కంపెనీ? అంకూర. టాటా లేదా? టాటా అంటే వేరే వాళ్ళదండి. టాటా ఇంకో 4 నీకు రాంబాబుకి ఇంకేం సంబంధం లేదా? ఎంత ఇస్తున్నాడు? నాకు 20,000 ఇస్తాను. ఇది రైతులు మోసం చేయమనే? రైతులు మోసం కదండి. పని మామూలు తిరగమని చాలన్నమాట. ఏంటి రైతులతో పంట అయిపోయమనే? పంట అయిపోయిమనే ఉందండి. అందరికి తిరిగి వేపిస్తాం. పండించుకుంటూ పండించుకోమని చెప్తాం. ఏ ఊరు అయింది రాంబాబుది? విజయరాయ. అన్నదాతకు ఆశల విత్తనం అని చెప్పి ఆఖరికి శోకాన్నే మిగిల్చారు. 6 కాలం కష్టపడే రైతును నమ్మించి నట్టెంతా ముంచారు కేటుగాలు. 1-2 ఎకరాలు కాదు, ఏకంగా 100 ఎకరాల్లో కల్తీ విత్తనాలు వేయించి దారుణంగా మోసం చేశారు. కార్పొరేట్ దిగ్గజాలకు చెలామణి అవుతున్న టాటా మరియు అంకుర్ కంపెనీల ప్రతినిధులు రైతులకు పెద్ద కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ మాటలు, రంగుల కళలు చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఈ పెద్ద మనుషుల బాహోతంపై ప్రత్యేక కథనం. పంట వేస్తే కాసులు కురుస్తాయని చెప్పారు. అధిక దిగుబడి పేరుతో ఆశలు రేపారు. తీరా నమ్మి విత్తనాలు నాటితే మొలకెత్తక, దిగుబడి రాక పొలాలు ఎండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 100 ఎకరాల్లో కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడారు కేటుగాళ్లు. టాటా, అంకుర్ వంటి పేరున్న కంపెనీల ప్రతినిధులమని చెప్పుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లుగా అవతారమెత్తారు. అధిక దిగుబడి, తెగుళ్లు లేని పంట అంటూ నకిలీ, నాణ్యత లేని విత్తనాలను రైతులకు అంటగట్టారు. విత్తనాలు కొనేందుకు వేలాది రూపాయల పంట సాగుకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీరా చేతికొచ్చే సమయానికి పంటలు ఎండిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోట్లాది రూపాయల మేర ఈ విత్తన మాఫియా దోచుకున్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేని విత్తనాలతో పెట్టిన పెట్టుబడి అంతా తుడిచిపెట్టుకుపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాటా, అంకుర్ కంపెనీ నుంచి వచ్చామని చెప్పారు సామి. ఈ విత్తనాలు వేస్తే ఎకరానికి తిరుగులేని దిగుబడి వస్తుందన్నారు. వాళ్ళ మాటలు నమ్మి పంట వేశాము. తీరా చూస్తే ఒక్క గింజ కూడా సరిగ్గా పండలేదు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని నిలువునా ముంచేశారు. రైతంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు, ఈ దేశానికి వెన్నుముక. అలాంటి రైతును నమ్మించి కల్తీ విత్తనాలు అంటగట్టి కోట్లు దోచుకున్న ఈ కేటుగాళ్లపై ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అంకుర కంపెనీ అంటండి. రాంబాబు గారు అంట 2 బ్రోకర్లను పంపించాడు. 1కి 4 సార్లు తిరిగారండి.
తిరిగి ఎకరానికి 20,000 ఇస్తామని 27 ఎకరాలకు గాను 2,50,000 9,000 లెక్క ఇచ్చారండి. మొక్క పెట్టని డబ్బులు పంపిస్తామని మొక్క పెట్టాక చేను బాగోలేదు అది బాగోలేదు అని డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసి మీరు ఏదో ఒకటి తెచ్చి పెట్టుకోవాలన్నారు. ఉంటే మాంసం బంగారాలు అన్నీ తెచ్చి పెట్టామండి. ఆ పుట్టిన కాడ అప్పులు చేశాక ఇప్పుడు గింజలు పట్టలేదంటే వాళ్ళు పట్టించుకుంటలేదండి. మంచి కంపెనీ 4 టన్నులు పండుద్ది 3 టన్నులు పండుద్ది. ఏ విత్తనం ఇచ్చింది మాకేం తెలియదండి యథార్థంగా. ఇప్పుడు ఏమో డబ్బులు అయ్యాయి కూలి డబ్బులు వేయి అంటే కూలి మడిచి అడిగితే కూలిని కూడా తెచ్చాడు ఆ బోకరు గోపాలరావు అనేవాడు. ఇట్లా చేశారండి. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. చేలల్లోకి వచ్చి మాకు మేము ఎప్పుడన్నా వెళ్ళామో అడగండి. వాళ్ళే వచ్చారు మా చేలోకి కానీ మా ఇంటికి కానీ. మాకు పెట్టుబడి కావాలి మీకు గింజలు కావాలని మేము వచ్చామా. వాళ్ళు వచ్చి ఎట్టబండుద్ది అట్టబండుద్ది అని ఆశలు పెట్టి ఇవ్వాల్సిన డబ్బులు వాయిదాకి ఇవ్వలేదండి. ఏ వాయిదా సరిగ్గా ఇవ్వలా. అప్పుడో 50,000 ఇప్పుడో 50 అంత ఇచ్చాము ఎంత ఇచ్చాను నీ చేతని పని చేసుకో అంటున్నారండి. ఇప్పుడు నేను అటు ఇటు కాకుండా నెయ్య గొయ్యాను చచ్చిపోవాలా అప్పులతో ఈ కూలోళ్ళతో అని ఇబ్బందులు పడుతున్నాం. మీరు మమ్మల్ని ఆదుకోవాలండి. పిలవండి ఆ బోకర్లు పిలవండి. ఇక్కడ ఊళ్ళో మా కూలీలు ఉన్నారు ఒక 50 మంది. ఆ రోజు డైలీ కూలీలు ఒక 8 మంది ఉన్నారు. వీళ్ళు నేను తినపోయినా రోజు 600 కట్టాలండి వీళ్ళకి. ఇదిగో మీ డబ్బులు కూడా వచ్చేస్తే ఇవాళ వచ్చి చూస్తాం వెళ్ళిపోతున్నారే కానీ ₹1 ఇవ్వలేదండి. ఇట్లా చేశారు. అప్పుడు ఇది డ్రిప్కి ఇచ్చాము. నాకు తెలియని డ్రిప్కి ఇచ్చి 1,60,000 అంటున్నారండి. అది ₹1,00,000 కూడా చేయదు. అవి కూడా పుట్టోలు తెచ్చి పెట్టాము వాడు ఇచ్చిన సామాను. ఇట్లా చేశారండి. మమ్మల్ని ఏదన్నా మీరు ఆదుకోండి. లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఈ రైతుల్ని మోసం చేస్తున్నారు. అందరి దగ్గర ఆయన వేయించింది. ఎన్ని ఎకరాలు వేయించుంటాడు? మా దగ్గర అయితే 400 ఎకరాలు సార్. మొత్తం 50,000 ఎకరాలు. ఆయన పూర్తి పేరేంటి? పెదర్ల రాంబాబు గారు. ఎక్కడెక్కడ చేశాడు ఈ వ్యాపారం అంతా? ఆర్గనైజర్కి ఏ ప్రాంతానికి ఆయన? ముస్నూరు, చింతరవెల్లి, మదిర, మరి విజయవాడ, ఏ కంపెనీలు చేశాడు? పెనమలూరు, మరి పోతిరెడ్డిపల్లి. ఏ కంపెనీలు చేశాడు? సింజాట అన్నీ ఉండేయండి. అన్నీ అంటే సింజాట ఉంది, టాటా ఉంది, అంకూర్ ఉంది, మళ్ళీ సిరి ఒకటి ఉంది. ఇప్పుడు డబ్బులు మీ అకౌంట్కి వేసారు అంకూర్ వాళ్ళు? నాకు ఇరండి అసలు. రాంబాబు గారికి వేస్తారు. పంగడి ఫోన్ చేసామంటే పంగడికి ఇబ్బంది ఉంది ఒక 50,000 ఇవ్వండి అని అడిగితే రాంబాబు గారిని అడిగితే రాంబాబు గారు నాకు కొడితే నేను ఇలా కొడతాను. అది ఎంత కొట్టాడు నీ అకౌంట్కి రాంబాబు? నాకు 80,000 కొట్టారండి రాంబాబా మొత్తం. అంతే. అందరు రైతులకు సంబంధించి? అందరే కాదండి, ఎవరికైనా అవసరం అయితేనే. అందరికీ కొట్టరండి అసలు. ఎవరి అకౌంట్ వాళ్ళకి కొట్టేస్తారండి. ఎవరి అకౌంట్ వాళ్ళకి కొట్టేస్తారు. అవును, రాంబాబు అకౌంట్ నుంచి కూడా వచ్చినాయి కదా? ఆయనకు వచ్చినాయి. ఆయన అకౌంట్ నుండి ఈయన కొడతారు. ఎప్పుడన్నా 20-30,000 అడుగుతుంది చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే 20-30,000 మళ్ళీ బ్యాంక్ వెళ్ళి కొట్టేయాలని చెప్పి 20-30,000 మాకు కొట్టి వాళ్ళకి ఇవ్వమంటారు. ఎన్ని ఎకరాలు వేయించారు మొత్తం? ఎవరండి మొత్తం ఎక్కడదండి? రాంబాబు ఆయన చాలా మాకు ఐడియా లేదు. నేను ఎక్కడ వరకు 500 ఎకరం వేయించుకుంటారా? 500 అండి. నా దగ్గరే 400. నీ దగ్గరే 400? 5,000 ఎకరం 5,000 ఎకరం పైన చేస్తారు. ఇది రైతుల దగ్గర 5,000 పైన. మరి అన్ని చోట్ల కంప్లైంట్లు అవుతున్నాయి కదా? ఏం మరి మా ఇల్లు అయితే లేదండి. ఇదే కంప్లైంట్. ఇప్పుడు ఆయన పెద్ద దొంగ అనుకో, ఆయనతో తిరిగితే మీరు అంతేగా? మా ఇల్లు అయితే కంప్లైంట్ లేదండి. చెప్తే కంప్లైంట్. అంటే ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయింది. పేమెంట్ కొట్టలేదు. కొడుతున్నారు. 10 మందికి 10 మంది. వీళ్ళు ఏమంటున్నారు? మీరు కంపెనీ దగ్గర తీసుకొని రైతులకు ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఆ విషయం అయితే నాకు తెలియదండి. నేను మధ్యలో మామూలుగా విశాఖ ఎవరు? విశాఖ అసలు పెద్ద గుమస్తా ఆయనే. అందరమే. ఏది అన్ని కంపెనీలుగా? అన్ని కంపెనీలకి రాంబాబు గారి కింద హెడ్ గుమస్తా ఆయన. మేము 40 మంది స్టాఫ్. ఆ 40 మంది ఆ విశాఖ చెప్పినట్టు వినాలి. విశాఖ ఏది చెప్తే అది చెప్తుంది. రైతులు మోసం చేయమని చెప్తాడా? అట్ట కాదండి. చేను చూసి రమ్మన్నా లేదా వేరేది ఏదో చూసి రమ్మన్నా మోసం చేస్తే మాకు ఏమైనా వస్తాయి. ఒకటి జరిగింది సార్. ఒకటి జరిగింది. విజయరాయ్ వెళ్దాం రామని చెప్పేసి కాటరేనిపాడు ఆఫీస్ కాడికి మేము వెళ్ళాం. కాటరేనిపాడు ఆఫీస్ కాడికి వెళ్తే ఈయన రామన్నాడని వెళ్ళాం. అక్కడ ఇసాక్ ఉన్నాడు. ఇసాక్ అని అతను ఏమన్నాడు, గోపాలరావుని తీసుకొని రాని మీరు అప్పుడు మాట్లాడదాం. గోపాలరావు ఫోన్ చేసి ఇసాకి నిన్ను రమ్మని అంటే ఇసాకే నాయకు